कल्याणं गानो लाटल दिव्यो गन्धर्वो भगवानस्य यस्पतिरेका एव नामस्य सुषे
మనస్సు లోపల గణపతిని గౌరీని మీ యొక్క ఇంటి దేవుణ్ణి మీ తల్లిదండ్రులను నీలకంఠేశ్వర స్వామి వారిని తలుచుకొని దండం పెట్టుకోండి. లక్ష్మీనారాయణ నమః, శశి పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామ ఆచార్య దేవతాభ్యో నమః. ప్రధాన దేవత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పురాణ పురుషోత్తమ గంగా భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామినే నమః. సర్వేభ్యో వేదవేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం జ్యోతిష్మతీం ప్రసాదయామి, జ్యోతిర్విధం ప్రసాదయామి, భాస్వతీం ప్రసాదయామి, మల్మలాభవంతీం ధ్యామి, దసరాం ప్రసాదయామి, జ్యోతిషం ప్రసాద పశుపుష్యమధ్యమావహ దేవానంద దిశో దిశ ఆగమార్థం తు దేవానాం గమనాత్. హర హర మహాదేవ హర నీలకంఠేశ్వర భగవానికి గంగా సమేత భవానీ సమేత నీలకంఠేశ్వర మహారాజుకి భక్తులంతా కూడా ఎవరు అప్ప తెలియదా? రోడ్డు నిండా భగవంతు నామస్మరణ చేసే భగవంతుడు కూడా తన ఓపిక ఉన్నంతకంటే ఎక్కువగా మీకు అనుగ్రహం చేస్తాడు. ఆశమ్య సప్తతి స్వస్తి శ్రీ శోభగురునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ हेमवंत ऋतु पौषमासे शुक्लपक्षे चतुर्थ्यां इंदुवासरे शुभधर्माणि अभ्युत्थानि पूर्वक धर्म संस्थापना द्वारा प्राणी सद्भावना विश्व कल्याण सिद्ध्यर्थं वर्षे वर्षे प्रयुक्ता श्री अखिलांड कोटि ब्रह्मांड नायकस्य भवानी गंगा समेत नीलकंठेश्वर स्वामी दैवीकर अद्भव प्राप्त्यर्थं दिव्य कल्याण महोत्सवं तदंग महागणपति पूजनं रक्षाबंधनं पुण्याहवाचनं ब्राह्मण द्वारा समाचरिष्ये विघ्नेन कलिशाराधनं च करिष्ये. ओम गायत्री शैव सावित्री शांति पुष्टि करीतदा आयातु देव पूजार्थं दुरितक्षयकारकाः गंगे जमुने कृष्ण गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. देवमात्मानं सम्प्रोक्ष्य अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा समर्पयामि, वस्त्रालंकारं समर्पयामि, गंधं श्रीगंधं चंदनं समर्पयामि, सौभाग्यवर्णद्रव्यार्थे सकुङ्कुमविलेपनं समर्पयामि, हरिद्रारञ्चिता देवी सौभाग्यदायिनी कुङ्कुमङ्काञ्चनं देवी ग्रहाण परमेश्वरी कुङ्कुमाचूर्णं समर्पयामि, पुष्पै पूजयामि. मुखाय नमः, एकदन्ताय नमः, कपिलाय नमः, गजकर्णकाय नमः, लंबोदराय नमः, विकटाय नमः, विघ्नराजाय नमः, धूमकेतवे नमः, गणाध्यक्षाय नमः, पालचन्द्राय नमः, गजाननाय नमः, वक्रतुण्डाय नमः, शूर्पकर्णाय नमः, हेरम्बाय नमः, स्कन्दपूर्वजाय नमः, सर्वसिद्धिप्रदायकाय नमः, सिद्धिबुद्धिसमेत महागणाधिपते नमः, गौरी नमः, पद्माय नमः, शिक्षे नमः, मेधाय नमः, स्वाहाय नमः, सुधाय नमः, मातृभ्यो नमः, इंद्राण्ये नमः, चामुण्डाय नमः, महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका मंगलगौरी परदेवताय नमो नमः. नानाविध पुष्पान् समर्पयामि, धूपमाघ्रापयामि, वनस्पतिरसोत्तोपे गृह्णामि, राजमां नरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तुते. धूपमाघ्रापयामि, दीपं दर्शयामि, धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि. नैवेद्यम् स्वः रुद्रद्वासत्वेन परिषिञ्चामि इति सायं परिषिञ्चति. ओम प्राणाय स्वाहा, ओम वानाय स्वाहा, ओम व्यादानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा. नैवेद्यं समर्पयामि, उत्तरापोषणं समर्पयामि, हस्तौ पादौ प्रक्षालयामि, चन्दनं समर्पयामि. भोगी फलेश कर्पूरे नागवल्लीधरे समायुक्तं ताम्बूलं प्रतिगृह्यता. मंगलमहनीराजरदेवं हिरण्यवाक्रमदो
గౌరీ మాతాకి. అందరూ ఒకసారి చేతులు జోడించండి. సర్వ విఘ్న హరం దేవం నమామి గణనాయకం గణనాయకం ఆయుర్దేహి ఆయోజహి విశోజహి మంగళ గౌరీ మాతాకి. జయ నమః. దేవతా నాగాయ నమః, సర్పాయ నమః, భుజంగాయ నమః, శేషాయ నమః, అనంతాయ నమః. పృథివ్యాత్మకం గంధం పరికల్పయామి, ఆకాశాత్మకం పుష్పం పరికల్పయామి, వాయువ్యాత్మకం ధూపం పరికల్పయామి, దేశత్వాత్మకం దీపం పరికల్పయామి, అమృతోపహారాన్ని పరికల్పయామి. నమః. రక్షాబంధనాంగా 2 రక్షాబంధనాలు దేవుడికి, ఇంకో రక్షాబంధనాలు ఆచార బృందాలను తీసిపెట్టి మీద భక్తులకి తీసిపెట్టండి. మన దేవుడికి అందరూ తీసి ఆరో వివాహాంగభూతం కళ్యాణాంగభూతం మహాదీప ప్రజ్వలనం కరిష్యే. స్వామివారి యొక్క కళ్యాణోత్సవ సందర్భంగా జరిగేటువంటి గణపతి పూజ, గౌరీ పూజ చేసుకొని అందరూ కూడా రక్షాబంధనాన్ని ఎక్కడైతే మనం దీపం వెలిగిస్తామో ప్రధాన దీపాన్ని అక్కడ మనం వెలిగించాల్సి ఉంటుంది. స్వరూపస్వం కర్మ సాక్షిని కర్మ సాక్షిణి అవిఘ్నకృత సుశుచిరా భవ. స్వరూప భగవాన్ శంకర భగవానికి జయ. హర నమః పార్వతీ పార్వతీ రక్షాబంధనం కలిసే ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్థం రాజన్ పారయామసి ఆగలహే సుధావతే పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే నిత్యపుష్టాం గణేశనీం ఈశ్వరైం సర్వభూతానాం తామిహో మర్వయే శ్రియం సహిరత్నాని రాజతే సువాదశవితా భజః భాగం చిత్రమీమహే. హిరణ్యరూప సహిరణ్యవర్ణ సందృగపానపాత్ చేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్మని యోనేర్నిషద్యా హిరణ్యదాసత్యన్నమస్మై. యువాసువాసాఫలవీతాగాంత ఉత్సేయాన్పౌదిజాయమానః తంధీరదృశకం సమాన ఆయుః ప్రమోషి. కళ్యాణదాతలు ఎవరైతే కూర్చున్నారో మర్చిపోకుండా మీ వద్దకు బ్రాహ్మణోత్తములు వస్తుంటారు. కంకణాలు అడిగి మరీ తీసుకోండి. మీరు కళ్యాణం రాయించిన వారు మాత్రమే. ఓం వాస్తోష్పదే ప్రతిజాని హస్మాన్ స్వావేశో నమేనాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శశీపురంధరాభ్యాం నమః, అరుంధదేవశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, శ్రీ నీలకంఠేశ్వర స్వామినే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. తతః అవనికులజామండల కమలముఖమంజరిస్యాధాయ దక్షిణేన పాలినా స్వర్ణపూలకలశం ధారయిత్వా దీర్ఘానాగానద్యోగైస్త్రీం విష్ణుపదాని చ కళ్యాణకు రాయించిన వాళ్ళని తేనాయ తీసుకోండి. ప్రమాణేన పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయు గంధాపాద సుమంగళ్యం చాస్తు అక్షతాపాద ఆయుష్మస్తు పుష్పానుపాద సౌశ్రేయమస్తు తాంబూలానుపాద ఐశ్వర్యమస్తు దక్షిణాపాద బోధయం చాస్తు అష్టాధ్యాయ సంపూర్ణార్చనమస్తు వామదక్షిణ హస్తాభ్యాం దక్షిణ యుగపద్ గృహీత్వా. కుడితో ఎడమ ఉత్తర కలశాన్ని ఎరువు చేత్తో దక్షిణ కలశాన్ని తీసుకొని ప్రధాన కలశం జలం ఇంట్లో పోయి తీసుకోండి. ప్రధాన కలశే అభిషించేత్. ప్రధాన కలశే అభిషించేత్. ఓం సర్వవేదిజ్ఞ క్రియాకరణ కర్మారంభా శుభాశోభనా ప్రవర్తంతే తవహం ఓంకారమాది కృత్వా భోద్విదనుగ్రహ పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం భద్రం కర్ణే అభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాశివిరేత్రాః శరీరంజే దుష్టవాగుంసస్తునోభిః విషేమ దేవహితం విదాయుః దవినోదా దవినసస్తురస్య దవినోదా సరస్సు ప్రియం సద దవినోదా వీరవతి విషన్నో దవినోదారాసదే దీర్ఘమాయుః సవితా పశ్చాత్తాద్ సవితా పురస్తాద్ సవితో శాంతిరస్తు తథాస్తు పుష్టిరస్తు తథాస్తు పుష్టిరస్తు తథాస్తు వృద్ధిరస్తు తథాస్తు అవిఘ్నమస్తు తథాస్తు ఆరోగ్యమస్తు తథాస్తు స్వస్థ్యస్తు తథాస్తు సర్వ సమృద్ధిరస్తు తథాస్తు సర్వ సమృద్ధిరస్తు తథాస్తు ప్రధాన సమృద్ధిరస్తు తథాస్తు ఇష్ట సంపదస్తు తథాస్తు ఈశాన్యాం
బహిర్దేశే సర్వాదిష్ట నిరసనమస్తు తదాస్తు పాపం తత్ప్రతిహతమస్తు తదాస్తు నైరుత్యాం శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు వీతయః మధ్యే శుభాని వర్ధంతాం ఓం వాస్తోష్పదే ప్రతిజాని యస్మాన్ స్వావేశ అనమీవో భవానః యత్వేమహే ప్రతిదన్నో దుషస్వసిన్న ఏతి విపదే షడ్శస్పదే అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యాభిషన్న సఖాదుషేవ ఏదినః శుభగుం శుభం శివగుం శుభం ప్రాచ్యాన్నిషి దేవారుత్తిజో మార్జయంతాం ప్రాచ్యాన్నిషి దేవారుత్తిజో మార్జయంతాం దక్షిణాయాన్నిషి తూర్పుకి దక్షిణ నాలుగు వైపు ప్రాచ్యాన్నిషి దేవారుత్తిజో మార్జయంతాం దక్షిణాయాన్నిషి పితరో మార్జయంతాం అవ ఉపస్పృశ్య చేతులు ఒకసారి ప్రతీచాని గృహాపశో మార్జయంతాం ఎడమ చేతులు వెనుక उत्तरां दिशि मार्जयन्तां ऊर्ध्वायां दिशि मार्जयन्तां अधरायां दिशि मार्जयन्तां अक्षतनि कोल्पिटेन एतेभ्यो नाना गोत्रेभ्यः नानानामभ्यः लक्ष्मी नारायण उमामहेश्वर आदित्यादि नवग्रह स्वरूपेभ्यः श्री नीलकण्ठेश्वर स्वामी कल्याणोत्सवांग यथा पुण्याः वार्षिक पारमित हिरण्यं तुभ्यं संप्रदते नमः ₹1 బిల్ల దక్షిణాన్ని వదిలిపెట్టండి సర్వం శ్రీ నీలకంఠేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు హర నమః పార్వదేవరే హర హర మహాదేవ హర అందరూ కూడా రక్షాబంధనాలు చేసుకున్నారా పైకెత్తండి కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే దంపతులు అందరూ
వివాహ వేదికపై శ్రీ స్వామివారు వెంచేస్తున్నారు. అచ్యుతాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః. దేవదేవోత్తమ దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ దేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పురాణ పురుషోత్తమ గంగా భవాని పార్వతీ గంగా సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ మధుపర్కం కరిష్యే. ఎవరైతే సంకల్పం చేస్తారు, ఎవరైతే కళ్యాణంలో కూర్చున్నారో మీ యొక్క గోత్రం పేర్లు వాళ్ళు చెప్తుంటారు. అందరూ కూడా శ్రద్ధగా మీరు స్మరణం చేసుకోండి. ఎక్కడ మీ గోత్రం పేర్లు వస్తాయో అక్కడ మీ ఇంటి వారి పేరు, మీ సంకల్పాలు అవన్నీ కూడా ఒకసారి బ్రాహ్మణ ద్వితీయవరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే కలిప్రథమ పాదే శంభుద్వీపే భరతవర్షే భారతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య वायुव्य प्रदेशे कृष्णा गोदावरी मध्य देशे समस्त देवता ब्राह्मण गुरुचरण हरिहर सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहार गजान्द्रमानेन प्रभवादि षष्ठ संवत्सरा मध्ये श्री शोभकृत नाम संवत्सर दक्षिणायने हेमंत ऋतौ पुष्यमासे शुक्लपक्षे चतुर्थ्यां हिंदुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं ग्रह गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री नीलकंठेश्वर स्वामी देवता प्रीत्यर्थं प्रतिवत्सर विहित मकर संक्रमण पर्वकालांग प्रीत्यर्थे गोधूलि समये गंगास्य श्रीमान श्रीमतस्य गौतम गोत्रोद्भवस्य सुभाषशरणं नामधेयस्य धर्मपत्नी रेणुका नाम्नि धर्मपत्नी समेतस्य श्रुतेशया नाम्न्या कन्यायां गौतम गोत्रोद्भवस्य यजमानस्यानां गौतम गोत्रोद्भवस्य अपरणा नामधेयस्य वृन्दा नाम्नि कन्यायां मिलिन्द नामधेयस्य धनश्री नाम्नि धर्मदेवतस्य ऋत्विक रेवा नामधेयस्य उल्लासशरणं नामधेयस्य दीना नाम्नि धर्मदेवतस्य
ऋषिकेश कुमारस्य राधिका नाम्नि धर्मपत्नी समेतस्य त्रिशिका नाम्नि कन्यायां मुद्गल गोत्रोद्भवस्य महेश कुमार नामधेयस्य वीणा नाम्नि धर्मदेवतस्य अक्षरा नाम्नि कन्यायां अथर्व वर्मण कुमारस्य विश्वामित्र गोत्रोद्भवस्य वेंकटराव नामधेयस्य प्रभा नाम्नि धर्मदेवेश्वरस्य गायत्री नाम्नि धर्मदेवतस्य भारद्वाज गोत्रोद्भवस्य चंद्रशेखर शरवण नामधेयस्य प्रणिता नाम्नि धर्मदेवतस्य लतिका नाम्नि कन्यायां मणिकंठ वर्मण कुमारस्य विपण्ण गोत्रोद्भवस्य किंजिपल्ली वंशानां वेणु नामधेयस्य पद्मजा नाम्नि धर्मदेवतस्य वरुण नामधेयस्य साईनिधि नामधेयस्य श्रीनिखा नाम्नि कन्यायां मुल्लुण्ड गोत्रोद्भवस्य श्रीनिवासराव नामधेयस्य पद्मश्री नाम्नि धर्मदेवतस्य जाह्नवी नामधेयस्य ज्ञानदेव नामधेयस्य वशिष्ठ महर्षि गोत्रोद्भवस्य करमचंद नामधेयस्य सुप्रिया नाम्नि धर्मपत्नी समेतस्य पद्मलेख गोत्रोद्भवस्य अनिल नामधेयस्य अश्विनी नाम्नि धर्मपत्नी समेतस्य आदासी गोत्रोद्भवस्य कोशल्य राजेश्वर नामधेयस्य कुंदेड़ी गोत्रोद्भवस्य साई कुमार नामधेयस्य नागलक्ष्मी नाम्नि धर्मदेवतस्य गुरुकुल गोत्रोद्भवस्य गंगामणि नामधेयस्य गंगूबाई नामधेयस्य चिन्मल गोत्रोद्भवस्य हनुमंत नामधेयस्य लक्ष्मी नामधेयस्य बालकल्य गोत्रोद्भवस्य गंगाकिशन नामधेयस्य कल्पना नाम्नि विष्णुवर्धन कुमारस्य हारिका नाम्नि कन्यायां मुजुरल गोत्रोद्भवस्य ईश्वरय्या नामधेयस्य अखंड विजय प्राप्त्यर्थं मम ये ग्रहाः अरिष्ठ स्थानानां स्थितासु तेषां ग्रहाणाम् अत्यंत शुभ एकादश स्थान प्राप्ति सिद्ध्यर्थं श्रीनीलकंठेश्वर स्वामी परिपूर्ण कृपा कटाक्ष प्राप्ति सिद्ध्यर्थं श्रीनीलकंठेश्वर स्वामी आलय प्रांगणेन प्रति वत्सर विहित मकर संक्रमण पर्व दिवस समये गंगा पार्वती समेत श्रीनीलकंठेश्वर स्वामी कल्याण महोत्सव अंगभूतम अन्योन्य ब्राह्मण सहायेन कर्म करिष्ये इति संकल्पः संकल्प सिद्धिरस्तु। मधुपर्क वस्त्रं प्रेष्य तदंग मधुपर्क वस्त्र प्रेष्य ओम अभिवस्त्रा सुदुधा पूजामाना रासक्तवय उन्नयन्ति स्वाध्यो मनसा देवयन्ति वस्त्रादिकं समर्पयामि। हर नमः पार्वतीपते हर हर महादेव। जगदम्ब विश्वपालिनी पार्वती माता की जगदम्ब जलराशि गंगा माता की। పుస్తెలో మట్టలు ఏవైనా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ బంగారం కానీ వెండి కానీ ఆభరణాలు తెస్తే ఇక్కడ కళ్యాణ మండపం పై తీసుకురావాల్సిందిగా మనం ఇస్తున్నాం. బోలా శంకర భగవానికి. కళ్యాణ సమయంలో మాట్లాడకుండా అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ సమయంలో భగవంతుడి యొక్క నామస్మరణ చెప్తున్నారు. అందరూ కూడా మనసులో అనాలి. స్వామి శంకర శివ శంకర హర శివ శంకర హర శివ శంకర అంబే శంకర అంబే శంకర విరూపాక్ష శంకర విరూపాక్ష శంకర కాశీ శంకర కాశీ శంకర విశ్వనాథ శంకర విశ్వనాథ శంకర నీలకంఠేశ్వర శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర శంకర భోల భోల శంకర భోల భోల శంకర హం హం శంకర భోల భోల శంకర హం హం శంకర హం హం శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర శివ శివ శంకర హం హం శంకర హం హం శంకర భోల భోల శంకర రాజన్న శంకర
రాజన్న శంకర వెలవడ శంకర రాజన్న శంకర శ్రీశైల శంకర మల్లన్న శంకర శ్రీశైల శంకర మల్లన్న శంకర కాశీ శంకర విశ్వనాథ శంకర హిందూరు శంకర రాజన్న శంకర హిందూరు శంకర నీలకంఠ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర శంభో శంకర బల శంకర శంభో శంకర బం బం శంకర బం బం శంకర బల బల శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర శివ శివ శంకర శంభో శంకర బల బల శంకర బం బం శంకర హిందూరు శంకర నీలకంఠ శంకర నీలకంఠ శంకర హిందూరు శంకర రాజన్న శంకర రాజన్న శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర శివ శివ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర శంకర శివ శంకర శంభో శంకర దేవాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతే దేవాయ నమః భవస్య దేవస్య పత్నే నమః సర్వస్య దేవస్య పత్నే నమః ఈశానస్య దేవస్య పత్నే నమః పశుపతయ దేవస్య పత్నే నమః రుద్రస్య దేవస్య పత్నే నమః ఉగ్రస్య దేవస్య పత్నే నమః భీమస్య దేవస్య పత్నే నమః మహతో దేవస్య పత్నే నమః మండపస్య ఈశాన్య దిగ్భాగే గణపతే నమః గణపతిమావాహయామి ఆగ్నేయ దిగ్భాగే కుమారాయ నమః కుమారస్వామినమావాహయామి నైరుత్యాం దిశి వీరభద్రాయ నమః వీరభద్రమావాహయామి వాయువ్యాం దిశి కాలభైరవాయ నమః కాలభైరవమావాహయామి మండపస్య ప్రాచ్యాం దిశి నందికేశ్వరాయ నమః నందికేశ్వరమావాహయామి తత్పశ్చాత్ దుండికేశ్వరాయ నమః దుండిమావాహయామి తత్పశ్చాత్ శంకినే నమః శంకరదేవతామావాహయామి తత్పశ్చాత్ వ్యాఘ్రాయ నమః వ్యాఘ్రపాదమావాహయామి తత్పశ్చాత్ పతంజలయ నమః పతంజలిమావాహయామి మండపశీ దేవతాభ్యో నమః ఆది కూర్తి ఋగ్వేద దేవతాయ నమః ఋగ్వేద దేవతామావాహయామి ఓం శేత్కోతే పాపాయ వస్తోవాయ వస్తదేవో వస్వితా ప్రార్భయతు శ్రేష్ఠతమాయ కర్మణే దక్షిణస్యాం దిశి యజుర్వేదాయ నమః యజుర్వేద దేవతామావాహయామి ఓం నగ్న ఆయాహి వీరయే గుణానో విదాతే నిహోరాత్రి బర్హిషి పశ్చిమే సామవేద దేవతాయ అథర్వణ దేవతాయ నమః అథర్వణ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి పరమేశ్వరుడు కాబట్టి చంచలమైనటువంటిది స్త్రీ బుద్ధి, స్థిరమైనటువంటిది పురుష బుద్ధి. అంటే పురుషులు కూడా చంచలంగా ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే సహజంగా చెప్పినారు మనకు పురాణాల్లో. కాబట్టి ఈ రెండింటిని కూడా ఒక చోట పెట్టుకొని కళ్యాణం అయ్యేంత వరకు కూడా స్వామివారిని అమ్మవారిని కూడా ప్రశాంతంగా చూస్తూ మన యొక్క మనస్సుని బుద్ధిని ఏకీకృతం చేసి స్వామివారి యొక్క చరణముల యందు అత్యంత భక్తి విశేషాలని అత్యంత శ్రద్ధని ఇవ్వాలని ప్రార్థన చేస్తూ మన కళ్యాణ ఘట్టంలోకి మనం ముందుకు సాగిపోదాం. బాబు అరే శోభయంతే ముఖం మమ ముఖం మమ శోభయా భూయా రామ హరజమర్తి యథాయే రామాయామి ఇమాం కామనిరక్షేణ సహేన భగవత్సా యజ్ఞోపవీత పూజాం కరిష్యే. స్వామివారి కూడాను వివాహంలో యజ్ఞోపవీతమైనటువంటి ఒకటి దాన్ని మనము పూజ చేస్తున్నాము. సహజంగా మన ఇంట్లో కూడా కొందరికి యజ్ఞోపవీతం లేదు. మరి పంతులు గారు మాకెట్లా అంటే అప్పుడు మనకి ఏం చేస్తారంటే యజ్ఞోపవీతానికి ప్రత్యామ్నాయంలో మనకు అడకత్తెర అని చెప్పి అంటారు. విన్నారా? అడకత్తెర పోకలు కట్టేసేటువంటిది, లేకుంటే ఒక చిన్న కత్తి వాటిని దగ్గర పెట్టుకోమని చెప్పంటారు. అయితే అది బ్రాహ్మణాదులు మాకు లేదు కాబట్టి మాకు యజ్ఞోపవీతమైనటువంటిది అంటే మనకు
అది పెట్టబడ్డది. మిగతా వారికి ఒక లోహంతో చేసేటువంటిది ఒక బంగారు కత్తియో లేకుండా కనీసం ఇనుపతో చేసేటువంటి ఒక కత్తియో దగ్గర పెట్టుకోవాలండి వివాహంలో అన్నమాట. ఆదో యజ్ఞోపవిత ధారణం కరిష్యే బ్రహ్మాస్త్ర కుంజికా హస్తాం చండకోట స్వరూపిణీం గాయత్రీ మహామంత్రాం మాతరం వేద మాతరం ముక్త విద్రుమ హేమణీల ధవళఛాయే ముఖైః లక్షణైః యుక్తా బిందు నిబద్ధ రత్నముకుడాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధార విందయుగలం హస్తైః వహంతిం భజే. గాయత్రీ నమః, సావిత్రీ నమః, సరస్వతే నమః. అందరూ అపవిత్ర నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీ మహాదేవ హర. గట్టి మేళం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యజ్ఞహరం పురస్కార ఆయుష్యమక్రియం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతం పరమోత్తః యజ్ఞోపవీతానంతరం స్వామినః దేవాః సువర్ణాభరణం రక్ష ఏమిటి? స్వామిని అనుగ్రహం చేత మేము క్షేమంగా ఉండాలి అని చెప్పని రక్ష. మరి స్వామివారు ఎందుకు కట్టుకుంటారు? మనందరినీ క్షేమంగా చూస్తా అని చెప్పి సంకల్పం చేస్తూ స్వామివారు అమ్మవారు కూడాను మన యొక్క అంటే బిడ్డల రక్షణనే తల్లిదండ్రులు కోరుకుంటారు కాబట్టి మన రక్షణ కోసమని వారు కంకణ ధారణ చేస్తున్నారు. ఓం మఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే రూపేభ్యః. కంకణబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా స్వదా నమోస్తుతే. దీనబద్ధో పరిరాజా స్థానవేంద్రో మహాబల తేరత్వాని బద్ధాని రక్షేమాచరబంధనం. కంకణబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. చెప్పండి. ఆదో పాద ప్రక్షాళనం కరిష్యే. అంతఃసముద్రే మనసా చరంతం అంతఃసముద్రే మనసా చరంతం అంతః ప్రవిష్ట శాస్త జనానాగం సర్వా ఆత్మా చిన్మయే పరమానంద విజ్ఞాన ఘనరూపిణి శ్రీమయే వాణీ చేవ చరణౌ శ్రీ శంకరౌ తథా ఆగతామస్య మండపే ఆగతం సుస్వాగతం. ఇప్పుడే నూతనమైనటువంటి దంపతులు కొత్తగా వచ్చి ఉన్నారు. వారి ఇక్కడికి రావాలని సూచన చేస్తున్నాను. మా తమ్ముడు చరణ్ శర్మ, దా చరణ్ వాణి అవునా చరణ్ బాబు వచ్చిందా ఫోన్ మన కార్యక్రమానికి విశేషించి యజుర్వేద పండితులు శ్రీ పశుపతినాథ శర్మగా అనుకోకుండా వారు వస్తున్నారు. వారి కొడుకు ఓం శరణం పవిత్రం వితతం పురాణం తేన భూతేన అతిపాప్మానమరాతింతరేమా. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పాదప్రక్షాళన ముహూర్తస్తు ముహూర్తో స్తు. పాదప్రక్షాళన సమయే నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. పరమాత్మ యొక్క పాదప్రక్షాళన అనేటువంటి కర్మను చూడడం చేత మనకు అనేకమైనటువంటి సంపద లభిస్తుందట. ఎందుకు? మన ఇంటికి ఎవరైనా పెద్దవారు వచ్చినారంటే మనం ఎక్కడ నమస్కారం చేస్తాం? నుదుటిగా, చేతిగా, హృదయానిగా. దేని నమస్కారం చేస్తాం? పాదాల నమస్కారం చేస్తాం. ఎందుకు? పాదముల యందే
సర్వదేవతల యొక్క ఏమిటి ఆవాహన ఉంటుంది కాబట్టి ఈ పరమాత్మనే సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు కాబట్టి ఆయన పాదములు ఎందు సప్తకోటి తీర్థాలు అనంతమైనటువంటి బ్రహ్మాండాలు ఉంటాయి కాబట్టి వాడి ప్రక్షాళన చేత అన్ని లోకాలను శుద్ధి అవుతాయి. పాద ప్రక్షాళన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఆదో మధుపర్కం ఒకసారి ఓం మధువాతారుతాయ దే మధుచరణ్య సింధవః మాధ్యేన సంకోషదేః మధురక్తముదోషతి మధుమత్పార్థివ కుంభ్రజః మధుభ్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్సూర్యః మాధ్వేదావో భవంతు నః. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రథమం ప్రాశ్య. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం ప్రాశ్య. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః తృతీయం ప్రాశ్య. చతుర్థం తూష్ణీం. ఈ మధుపర్కం దేనికి అని చెప్పంటే ఇంతమంది వ్యక్తులను చూసిన తర్వాత పిల్లగాడు ఒక్కసారి భయపడిపోతాడు. ఒక్కసారి అబ్బో ఇంతగానో ఉంటుందా పిల్ల అంటే, నేనేమో అమ్మాయిని ఇస్తే అమ్మాయిని బండి మీద తీసుకొని ఇంటికి పోదా అనుకున్నా కానీ ఏం చేసినారు, దాని కంగారు పడకు కొద్దిగా ఏమంటారు గ్లూకోజ్ ఇచ్చినట్టుగా ఇచ్చినామని చెప్పన్నారు. అలాగే మా విజయ పండితులు మా చిన్నాన్నగారు బసవ శర్మ గారు కళ్యాణం వచ్చినారు. మహాసంకల్పం ఇతరత్ర వారి చేత మనం కొనసాగిద్దాం. కూర్చోం పశూనాం పతిం వందే సౌర్యశశాంకవర్ణినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే మాతరమంబికాం భగవతీం వాణీంద్రమాసేవితాం కళ్యాణీం కమనీయ కల్పలతికాం కైలాసనాథ ప్రియాం వేదాంత ప్రతిపాద్యమాన విభవాం విద్వన్మనోరంజనీం శ్రీచక్రాంకిత రత్నపీఠ నిలయాం శ్రీరాజరాజేశ్వరీం. మహాసంకల్పం చెప్తా, మీరు చెప్పిస్తారా? చెప్పినా సరే అదే. మకర రాశిలో సూర్య భగవానుడు ప్రవేశించినటువంటి మంచి రోజు, విషమమైన రోజు కాబట్టి ఆ పరమాత్ముని యొక్క కళ్యాణోత్సవాన్ని మన ఈవో సార్ గారి యొక్క ఆధ్వర్యంలో, శ్రీ వేణు సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వర్తించుకుంటూ ఉన్నాము. మన భక్తజనుల అందరి యొక్క ఒక పూర్వజన్మ పుణ్యంగా భావించాలి. ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మన అందరిపైన ఉండాలి అని చెప్పి అదిగో మా చిరంజీవ లలిత కుమార్ రూపంలో ఉన్నటువంటి పవన్ కుమార్ శర్మ గారు చెప్పినారు. మహాసంకల్పం యొక్క బాధ్యతను గొప్ప చెప్పినారు. నెమ్మదిగా చెప్తున్నాను, మీరు అందరూ వినండి. అసలు మహాసంకల్పం అంటే అయ్యగారు కొబ్బరి కుడకలు పట్టుకుంటారు, అమ్మాయి చేతిలో పెడతారు, అబ్బాయి చేతిలో పెడతారు, అక్కడ కట్న కానుకలు కూడా ఇస్తారు. నిజంగా అమ్మాయిని కన్నటువంటి ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో వాళ్ళ జన్మ ధన్యం. అందరూ అనుకుంటారు నా కొడుకులు లేరు అని చెప్పి అనుకుంటారు. ఆ ఉన్నటువంటి బిడ్డని జాగ్రత్తగా కాపాడుకుంటే అదే జన్మధన్యం. ఒక అమ్మాయి యొక్క కారణం చేత ఇటు తల్లిగారి పక్షాన అటు అత్తగారి పక్షాన ఉభయ పక్షాన్ని కూడాను ఉద్ధరింపజేయడానికి శక్తి సామర్థ్యాలు కలది ఇల్లాలు మాత్రమే, స్త్రీమూర్తి మాత్రమే. కాబట్టి అట్లాంటి మహాదేవి ఈ రోజున గంగా పార్వత విశేషం. మన వెంకటేశ్వర స్వామిని జ్ఞాపకం చేసుకుంటే శ్రీదేవి భూదేవి జ్ఞాపకం వస్తారు. ఇక్కడికి రాగానే పార్వతీ పరమేశ్వరులు పోయింది, గంగా పార్వతి కూడా కళ్యాణోత్సవం జరగడం చాలా విశేషం. మన అర్చక స్వామి వారి యొక్క భాగ్యం. అందరు కూడా తోచిన విధంగా చేతిలో కాస్త కానుకలు పట్టుకోండి. విఘ్నేశ్వరాయ నమః. కన్యాదానం చేస్తున్నాం కదా, చక్కగా కానుకలు పట్టుకుంటే ఆ పుణ్యం అనేది మనకు కూడా సంప్రాప్తం అవుతుంది. అందరూ భగవన్నామస్మరణ చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ జయ జయ రామ, కన్యాదానే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ
జయ జయ రామ. ఎందుకు రామనామస్మరణ అంటే వచ్చే సోమవారం స్వయంకల్యం మనకు రాముడు ప్రతిష్ట అయితే 600 సంవత్సరాల నుండి ఏమిటి విగ్రహ రూపంగా లేనటువంటి స్వామివారు కేవలం మన జనరేషన్ మన యొక్క పీడికే అదృష్టం దొరికింది మనకి. కాబట్టి సంవత్సరంలోపు అందరం పోవాలి, ఆ రాముడు దర్శనం చేసుకోవాలి. ఇంకోటి ఏమిటి, అది 7 మోక్షపురులు, అదొకటి మొట్టమొదటి అదే. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, పార్వతీ చేవ సప్తేతే మోక్షదాయక. అంటే ఈ 7 పురాలు అంటే 7 స్థానాలు మోక్ష స్థానాలని వీటికి పేరట. అంటే వెళ్ళి రావడం చేతిగా మోక్షం లభిస్తుంది. ఈ తర్వాత పుణ్యం చేస్తామా పాపం చేస్తామా అది మా లెక్క మనకు సంబంధం లేదు. వెళ్ళడం చేత మాత్రం తప్పకుండా మనం మోక్షాన్ని అంటే మోక్షం. రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాజా రామచంద్ర భగవానికి మన శంకరుడి యొక్క గొప్పతనం ఏమిటంటే నిరంతరం ఆయన ధ్యానంలో ఉంటాడు. పార్వతీదేవేమో శంకరుని గురించి పరితపిస్తూ ఉంటుంది, శంకరుడేమో రాముడి గురించి తపిస్తుంటాడు. అంత గొప్పది రామావతారం. ఆ రామావతారము అంటే మనం ఉంటున్నటువంటి మన ఇంట్లో ఈ రోజున అంటే ఈ మాసంలో శ్రీరాముల వారు రాబోతున్నారు, తన ఇంటికి తాను రాబోతున్నాడు. అట్లాంటి పరమ అద్భుతమైనటువంటి రోజు మనకు కళ్ళతో చూడబోయేటువంటి అద్భుతమైనటువంటి రోజు రాబోతుంది. దాని గురించి చర్చలు అనవసరం, కానీ రాముల వారు మన దేశానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. చెప్పండి అందరూ కూడా, ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి, భార్యాభర్తల పేర్లు కూడా చెప్పుకోండి, మీ సంతానం పేరు కూడా చెప్పుకోండి. ఇక్కడ సంకల్పం మొదలు పెడుతున్నాము. సంకల్పము అన్న మాటకు భారతదేశంలో మనం ఎక్కడున్నాం, మన చుట్టూ ఎన్ని నదులున్నాయి, మన చుట్టూ ఎన్ని అడవులున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఈ విషయాలన్నీ కూడాను నేను చెప్పేటువంటి మంత్రాల్లో వస్తున్నాయి. విఘ్నేశ్వరాయ నమః. అధానంత వీర్యస్య సమస్త జగదుత్పత్తి స్థితిలయ కారణస్య అచింత్య భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే వ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये శక్తి శ్రీ కూర్మవరాహ అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల మహాతల పాతాళలోకానాముపరి భాగే భూలోక భువర్లోక మహర్లోక జనోలోక సత్యలోక షట్లోకానాం అధోభాగే ఇంద్ర అగ్ని యమ నిరుతే వరుణ వాయు కుబేర ఈశానాద్యష్ట దిక్పాలక సమధిష్ఠితే మహానాలాయ మానస పరిరాజశేష విరాజితే యవన ఇక్షు సురా సర్వపి తది ఇక్షోదకారకే శబ్దాభిర్ పరివృతే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతై వశిష్ఠ బాలకిల్య విశ్వామిత్ర దక్ష కాత్యాయన కౌండిన్య గౌతమ సాంఖ్య రస పరాశర వ్యాస వాల్మీక శుక శౌనక భారద్వాజ సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత నారదాది ముఖ్య ముని విప్పవిత్రుతే గంగా యమునా సరస్వతి నర్మదా కృష్ణవేణి భీమరథ్యాది పుణ్యనది విరాజితే మహేంద్ర మలయ శుక్య మధుక్షమత్వింజ పారయాత్ర సప్తకులాచల కల్ సంకలిత మదంగ హిరణ్య శృంగ మాల్యవత్ కిష్కింద ఋష్యమూగాది పంచమహానటేశ్చాధిష్ఠితే అయోధ్య కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచీ శ్రీరంగ శ్రీ వెంకటాచలాది పుణ్యక్షేత్రే పరివృతే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింధవంచాత్యనేక పుణ్య పురి విరాజితే పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాది సప్తకల్పానా మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జామదగ్ని వశిష్ఠ ప్రహ్లాద నారద రుక్మాంగద అర్జున విభీషణ హనుమతాది పరమ భాగవతోత్తమ కమలాసన పార్వతీ సేద్రాది త్రైస్త్రింశత్ కోటి చక్ర చూడ శాంత్యర్థం అందరూ జాగ్రత్తగా వినండి. సంభావితానాం పాపానాం బాల్య కౌమార యవ్వన వార్ధక్యేషు తత్తద్వయో విశేషే జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థ విశేషే మానసిక వాచిక
కాయికానాం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య కృతానాం వాక్పాణి పాదపాయూపస్థ కృతానాం త్వచ్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణ నాసికాభిష్ట కృతానాం ఏతేషాం పాపానాం నిరసనద్వారా గంగావాలుకాభిः సప్తర్షిమండల పర్యంతం కృతరాశే వర్షసహస్రావసానే ఏకైక బాలుకాపకర్షక్రమేణ సర్వరాష్ట్రవక సంహిత కాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశే వర్షసహస్రావసానే ఏకైక యవాపకర్షక్రమేణ సర్వరాష్ట్రవక సంహిత కాలే విష్ణులోకే నివాసిత్యర్థం తిలై సూర్యమండల పర్యంతం కృతరాశే వర్షసహస్రావసానే ఏకైక దిలాపకర్షక్రమేణ సర్వ ఈ భూమి దగ్గర నుంచి ఒక్కొక్క నువ్వుల గింజను ఆకాశంలో ఉన్నటువంటి చంద్రలోకం వరకు సూర్యలోకం వరకు ఒక్కొక్కటి వేసుకుంటూ పోతూ ఉంటే ఈ చరాచర కోటి ప్రపంచం ఒక్క భూలోకమా, ఒక్క సువర్లోకమా, ఒక్క మహర్లోకమా, ఒక్క జనోలోకమా, ఒక్క తపోలోకమా, అనంత కోటి లోకాలు ఉన్నాయి. ఈ అనంత కోటి లోకాలన్నీ కూడాను అదిగో ఆ పార్వతమ్మ యొక్క కనుచూపు మేరల్లో తయారవుతున్నాయి. సమయం అయిపోగానే మళ్ళీ నీళ్ళల్లో పడిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు మా పవన్ కుమార్ శర్మ గారు చెప్పినారు ఏమని, ఇప్పుడు మనమున్నటువంటి హయాంలో మనం జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో కళ్ళతో ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము అనే మాట చెప్పినాడు. అది భవ్యమైన మాట, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మాటలు అందరూ చెప్పండి. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకా ధామాతపా సంఘాతా కాలసూత్రాది వివిధేభ్యః మహాఘోరేభ్యః నరకేభ్యః ఉత్తీర్య శాశ్వత కైలాసలోకే సిద్ధ్యర్థం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైద్రువ త్రియారుషేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీం గంధమాదన శర్మణో నప్త్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైద్రువ త్రియారుషేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీం త్రికూట శర్మణ పౌత్రీ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైద్రువ త్రియారుషేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీం హిమాచల శర్మణః పుత్రీ చతుర్దశ భువనాధీశ్వరీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణీం సర్వలక్షణ సంపన్నాం శ్రీ పార్వతీ నామ్నీం శ్రీ గంగా నామ్నీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ చిదాన్ పరానంద పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్త్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోదేవేభ్యః శుభం భవతు. సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత ఈశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద పరశివ గోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ చతుర్దశ భువనాధీశాయ సచ్చిదానంద స్వరూపాయ శ్రీ శంకర శర్మణే వరాయ సకల సురాసుర మకుట మణిగణ రంజిత చరణారవింద యుగళాయ శ్రీ నీలకంఠేశ్వర శర్మణే నామధేయాయ తుభ్యం ప్రజాసహత్వకర్మభ్యః ప్రతిపాదయామి. ఓం దేవస్యత్వా సవితు ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తా
చెప్పండి. కన్యాం అందరు మెల్లగా చెప్పండి. కన్యాం కన్యాం కనక కనక సంపన్న సంపన్నాం కనక కనక ఆభరణైః ఆభరణైః యుతాం యుగాం దాస్యామి దాస్యామి శివాయ శివాయ తుభ్యం తుభ్యం బ్రహ్మలోకే బ్రహ్మలోకే జిగీషయ జిగీషయ విశ్వంభరః విశ్వంభరః పంచభూతః పంచభూత సాక్షిణ్యః సాక్షిణ్యః సర్వదేవతాః సర్వదేవతాః ఇమాం ఇమాం కన్యాం కన్యాం ప్రదాస్యామి ప్రదాస్యామి పితॄణాం పితॄణాం ధారణాయ వై ధారణాయ వై కన్యాం కన్యాం సాలంకృతాం సాధ్వీం సాత్వి సుశీలాయ సుశీలాయ సుధీమతే సుధీమతే ప్రయతోహం ప్రయతోహం ప్రయచ్ఛామి ప్రయచ్ఛామి ధర్మ ధర్మ కామ్యార్థ కామ్యార్థ సిద్ధయే నమః పార్వతీపదే గట్టిమేళం గట్టిమేళం చేయండి. ఓం కన్యాం దాస్యామి విశ్వే విశ్వే బ్రహ్మలోకే జిగీషయ విశ్వంభర పంచభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై అథః అంతఃపతనం ప్రదీపా नमः शिवाय हर हर शंकर नमः शिवाय शिव शिव शंकर नमः शिवाय हर हर शंकर नमः शिवाय शिव शिव शंकर नमः शिवाय हर हर जगन्नाथो प्रजापतये कन्यां यथाशक्ति दक्षिणादानं तुभ्यमहं सम्प्रददे सम्प्रददे దివ్యమైనటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం హిందూ పట్టణంలో ఇంత వైభవంగా జరుగుతుంది కాబట్టి మనం ఏ విధంగా అయితే సాధారణమైనటువంటి మనుష్య రూపంతో మనం వచ్చినామో దేవతలు కూడా మనుష్య రూపంతో ఈ యొక్క కళ్యాణం చూడడానికి వచ్చినారు. అందులో మొట్టమొదటిగా ఎవరు వచ్చినారు అని చెప్పంటే గణపతి వచ్చినట. ఎందుకంటే మా అమ్మ నాయన పెళ్లికి ఎట్లా చేస్తారు ఇది చూడడానికి వస్తే మానవులు వైభవం నిర్విఘ్న కార్యేషు బలం ప్రసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతో సుమోస్తే సావధాన పార్వతీ రాజర प्रसन्न वदना कृष्णादिनालङ्कृत गौरी गर्भसमुद्भवः स भवतां कुर्यात् सदा मङ्गलम् जनकस्य पुत्री विभूषणाद्य वधूवराभ्यां वरदा भवन्तु శంకరస్య చింతన సావధాన राजादे मकरुक्मिणी सुनयने देखो निचिंता करे ये कन्या सुगुणान वरान रूपवरान त्यासे समर्पो मने कुरियाक्षदा मंगलम वंदे शंभो उमापतिं सुरगुरुं वंदे पशूनां वंदे सूर्य शशांकवह्नि नयनं वंदे मुकुंद प्रियं सुमूर्ते सावधान ఈయన స్వామివారి యొక్క అన్నగారు అంటే బావగారు ఎవరు స్వామివారి బావ ఎవరు తెలుసా శివుడి యొక్క नगेन्द्र कन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां सावधान వేదాముద్ధరతే జగన్
घंटादीनादि मंगल गीतानां वेदे शंख मृदंगादि मंगल वाद्यानां गंगा भागीरथ्यादि छत्रं सुयोगं सुवर्णं सुचंद्रतारावरं सर्वेभ्यः शुभ एकादशस्थान फलदा वरदा सुप्रीता सुप्रसन्ना वरदा आयतनवान् भवति यो वायोराय भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असो वैतपन्नवामायतनम् आयतनवान् भवति यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आपोवामुष्यतपद आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आवो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति पर्जन्यस्य गोत्रमांगल्य देवताभ्यो नमः ध्यायामि ध्यानम् అన్న కూర్చో సోదన్న पूर्वामृतमध्याम् हस्तिनाद प्रबोधिनी దేవి ఉపహ్వయే శ్రీమాదేవి सोऽस्मिताम् हिरण्यप्राकारामाद्राञ्ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं స్థితాం పద్మవరాం वरां देवसखकीर्तिश्च मणिनाथः भूतोऽस्मिरास्तेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् मोदिमतमुद्धिं च सर्वान् निर्नुद मे गृहात् दुरादर्शां नित्यपुष्टां करीषिणीम् ईश्वरेकं सर्वभूतानां दामिहोपह्वये श्रियम् श्रीर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो काममागोदिं वाचः सत्यमशीमहि शुनागं रूपमन्नस्वामयि श्रीशायितं यशः मेन प्रजाभूता मयि सम्भवकर्तनां यःकर्णीं यष्टिं सुवर्णां हेममालिनीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्णीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीं मनपगामिनीं हिरण्यं प्रभूतं गावो दास्योश्वाद्यं पुरुषानः यशुजिप्रेतो भूत्वा दुह्यानाद्यमन्वहम् श्रीरामसरं जपेत् महादेव्ये च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि అమ్మవారి ప్రార్థన చెప్పండి అందరూ కూడాను సర్వమంగళ మాంగళ్యే माङ्गल्ये శివే शिवे సర్వార్థ सर्वार्थ సాధికే साधिके శరణ్యే शरण्ये త్ర్యంబకే त्र्यम्बके గౌరీ गौरी నారాయణి नारायणी నమోస్తుతే नमोऽस्तुते जगदम्ब विश्वपालिनी माता की सर्वेषां मानवितानां अनागतानां सुवासिनीनां शाश्वत सुवासनित्व प्राप्ति द्वारा सकल सौभाग्य प्राप्त्यर्थं देवदेवोत्तमे अखिलांड कोटि ब्रह्मांड नायके गंगा पार्वती नानीं इमां कन्यां मंगलसूत्र धारणं करिष्ये तदंग सर्वे भक्तान् दर्शयित्वा అందరూ చేతులు జోడించి అందరూ కూడా మాటలు చేతులు చెప్పండి అది చూసుకుంటూ చెప్పండి శుభప్రదాయ నమః शुभप्रदाय नमः శివాయ నమః शिवाय नमः భద్రాయ నమః भद्राय नमः కళ్యాణాయ నమః कल्याणाय नमः మంగళ
మంగళప్రదాయ నమః మంగళప్రదాయ నమః వంశవర్ధనాయ నమః వంశవర్ధనాయ నమః కార్యాయ నమః కార్యాయ నమః అవ్యయాయ నమః అవ్యయాయ నమః శుభప్రదం శుభప్రదం శివం భద్రం శివం భద్రం కళ్యాణం కళ్యాణం మంగళప్రదం మంగళప్రదం వంశవర్ధన వంశవర్ధన కార్యావై కార్యావై తంతురూప తంతురూప శివాకృతి శివాకృతి. అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి సౌభాగ్యకరమైనటువంటి మంగళ సూత్రములు కూడా చెప్పండి. మాంగళ్యం మాంగళ్యం తంతున తంతున అనేన అనేన లోక లోక రక్షణ రక్షణ హేతున హేతున కంఠే కంఠే బధ్నాతి బధ్నాతి శుభగే శుభగే మాం మాం రక్షస్వ రక్షస్వ శరదాం శరదాం శతం శతం మంగళవాద్యం. నోటికి బాగా పని చెప్పండి. మహాదేవ 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 భవానేవ 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 మహాదేవ 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 మహాదేవ. ఉపాఖ్యానం చెప్తాడు. 2 క్షణాల్లో ముగిస్తాను, దానికి ఎక్కువ సమయం తీసుకోకుండా. ఎప్పుడైతే పాల సముద్రాన్ని వధించినారో అందులో నుండి విషం వచ్చింది. ఆ విషయాన్ని మాట్లాడకండి వినండి. ఆ విషయాన్ని ఎవరు స్వీకరించాలి అన్నప్పుడు దేవతందరూ కూడా భయపడ్డాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, నేను పెద్ద మనిషిని అయిపోయినాను, నేను ఎప్పుడూ నాకు ఇబ్బంది అయినా కాబట్టి నేను తాగాని అన్నాడు. విష్ణుమూర్తి ఏమన్నాడు, నాకు విశాలు నాకు పడేని ఆయన వెళ్ళిపోయినాడు. దిక్పాలకులు ఇద్దరు దేవతలు కూడా వెళ్ళిపోయినారు. పరమేశ్వరుడు దగ్గర వచ్చి చెప్పినారు, అయ్యా ఉద్భవించిందట, అది నువ్వు ఒక్కడే తాగలుగుతావట అని చెప్పన్నారు. పాపం పరమేశ్వరుడు వెంటనే తపస్సును లేచినాడు, అక్కడికి వచ్చినాడు. అదేమొచ్చిందో ఒక్కసారి దాన్ని చేతితో పట్టుకున్నాడు. మనం ఏమంటాము, ఇప్పుడు నువ్వులట్టు మీరు అందరూ తిన్నారు కదా, అట్లా మీరు మనం నమ్మలేదు ఆయన. ఒక్కసారి దాన్ని మొత్తం ముద్దలాగా చేసుకున్నాడు. గట్టుకుమని చెప్పని ఇక్కడ ఆపుకున్నాడు. ఎక్కడ? తన యొక్క మెడ భాగంలో ఆపుకున్నాడు. కాబట్టి ఎప్పటి నుండి ఆ పరమేశ్వరుడికి నీలకంఠేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. నీలము అంటే నలుపు రంగు, కంఠము అంటే ఈ మెడ, అంటే నలుపుగా ఉన్నటువంటి కంఠం కలది. అందుకొక మనం ఉన్నటువంటి యొక్క ఈశ్వరి కనుక మనం ప్రార్థన చేస్తే విషబాధలు పోతాయి. ఏమిటి అని వెంటనే ఓ పసుపుతోని ఒక దారం తీసుకొని వచ్చి దానికి ఒక స్తన్యం అంటే అమ్మవారి యొక్క ముద్ర ఉంటుంది. ఆ ముద్రాన్ని దాన్ని శివుడు చేత ధరింపజేసింది. ఎందుకు? ఇది కనుక నా మెడలో ఉన్నన్నాళ్ళు, అంటే ఇది నా మెడలో ఉన్నన్నాళ్ళు మీరు క్షేమంగా ఉంటారు అని చెప్పని అక్కడ జరిగినటువంటి ఉపాఖ్యానం. అందుకని ఇప్పటికీ భక్తి యొక్క సౌభాగ్యం ఎక్కడ ఉంటుంది? ఆడవారి యొక్క మెడలో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు మంగళసూత్రంలో ఉంటుంది. కాబట్టి ఆ సూత్రాన్ని ఏమంటే ఉన్నటువంటి భాగం కంటే కింది కాకుండా ఆ హర హర శంకర నమ శివాయ, శివ శివ శంకర నమ శివాయ, నమ శివాయ, శివ శివ శంకర నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, శివ శివ శంకర నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, శివ శివ శంకర నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, శివ శివ శంకర నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, శివ శివ
महादेव शंभो काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे हर हर महादेव शंभो हर हर महादेव शंभो काशी विश्वनाथ लिंगे काशी विश्वनाथ लिंगे कन्या पार्वती समेत नीलकंठेश्वर भगवान के अक्षतारोपण अक्षतारोपण मंगलवाद्य जी స్వామివారు అక్షతారోపణం చేసుకుంటున్నారు. అంటే మనకు తల్లిదండ్రులు కూడా చక్కగా అక్షరాలతో ఆడుకుంటారు. మన మీద కూడా ఆడాలి అనుకుని హంతేది సత్యం చంద్రమా ఆదిత్య సత్యమోమితి आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजामेकामः समृध्यता नमः पार्वतीपतये यज्ञोमेकामः समृध्यता श्रियोमेकामः समृध्यता దానికి ఆ పాడు చేస్తున్నారు ఏంటి నుంచి తీసుకో ఆడాలి తర్వాత మీకు ఫుట్బాల్ ఇస్తాము అప్పుడు కొట్టుకోండి
నమః శివాయ నమః ఓం పినాకినే నమః శివాయ నమః ఓం శశిశేఖరాయ నమః శివాయ నమః ఓం వామదేవాయ నమః శివాయ నమః ఓం విరూపాక్షాయ నమః శివాయ నమః ఓం కపర్దినే నమః శివాయ నమః ఓం నీలలోహితాయ నమః శివాయ నమః ఓం శూలపానవే నమః శివాయ నమః ఓం ఖడ్వాంగినే నమః శివాయ నమః ఓం విష్ణువల్లభాయ నమః శివాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః శివాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః లింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః యథా సంభవిత పుష్పాణి సమర్పయామి ఓం దూరసంభయం దూర్వామస్వం దేవానామసి ధూపమాగ్రాపయామి ఓం ఉద్దీప్యస్వజాతవేదోపగ్రం నిరుతిం మమ పశూముష్టమధ్యమావహ జీవనం చ దిశో దిశా దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి ఓం భూర్భువస్సువః ఋతం త్వా సత్యేన పరిశించామి ఇది సాయం పరిశించతి అమృతపాతు ప్రాణాయ స్వాహా అండి ఆ పాలు రాలేదా ఇంకా దక్షిణాం ఆ సమర్పయామి పాలు ఇటు పంపియండి ఆ పూల బంతి ఇటు పంపియండి ఏకదైవ యజమానః ఆయుస్తేజో దదాతి మాట్లాడద్దు అని చెప్పాను. వేసుకోమంటలేరు, గాజులు పనిచేస్తున్నారు. మనమేమో ఈ మైకులు పట్టుకొని సాంప్రదాయాలు సట్టుబండలని మనం ఊరుకుంటున్నాము, గాజులేమో బంద్ చేసిరు. ఖచ్చితంగా గాజులు ఆడపిల్లలకు నుదుటిన బొట్టు, ఖచ్చితంగా కుంకుమ, టిక్లీలు కాదు కుంకుమ పెట్టుకోవాలని చెప్పండి ఇంట్లోంచి బయలుదేరే ముందు. ఎందుకంటే ఆ కుంకుమ దృష్టిని హరిస్తుంది. ఎవరైనా చెడు దృష్టితో మిమ్మల్ని చూస్తే ఆ దృష్టిని హరిస్తుంది, హరించి మీకు శుభం కలగజేస్తుంది. మీరేం చేస్తున్నారు? నల్ల టిక్లీలు ఎర్ర టిక్లీలు పెట్టుకొని తిరుగుతున్నారు, గాజులు బంద్ చేసిండ్రు. ఇంకా ఇంతకుముందు చెప్పారు అయ్యగారు ఏమని, ఆడదాని యొక్క మంగళసూత్రమే మగడికి ఆయుష్. ఎక్కడ పోయినా కానీ మీరు చేస్తున్నటువంటి దీపము ధూపము నైవేద్యము మీ మంగళసూత్రం మీ మెడలో ఉన్నంత మటుకు మగవాడికి రక్షణగా ఉంటుంది, రక్షగా ఉంటాడు. ఈ మధ్యలో ఒకరు వచ్చారు, ధనదాన్ని వచ్చేసామే ఏమైందమ్మా అంటే, ఇట్లా మా ఆయన ఊరికి పోయిండు వస్తలేడు 3 రోజులు అవుతున్నది అనమాట. ఆమె మెడలో చూస్తే మంగళసూత్రం లేదు, కాలికి చూస్తే మట్టెలు లేవు. మంగళసూత్రం ఎడబెట్టినావు అంటే స్నానం చేసినప్పుడు అడ్డం వస్తుందని మొలకేసిన అన్నది. కాబట్టి మంగళసూత్రం మొలకపోయినాక మొగడేడు పోతాడు. అందుకోసం ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇంకా మంగళసూత్రం దాకా రాలేదు కానీ సాంప్రదాయంగా ఉండండి. దేవాలయాలకు వచ్చే ముందు మీరు తలస్నానం చేస్తున్నారు, ఖచ్చితంగా జుట్టు వేసుకొని రావాలి. మీరు వచ్చేటటువంటి అప్పుడు ఇంకొక సవరణ మనమట స్నానము చేసిన తర్వాత తలపైన ఉన్నటువంటి వెంట్రుకల్ని విరబూసుకుంటే దయ్యాలు భూతాలు వెంటబడతాయి. గమనించండి, జడ వెంట దయ్యాలు వస్తాయి. దయ్యాలు భూతాలు ఉన్న మాటకి అంటే మొత్తము చరాచర కోటి ప్రపంచం పైన అగాధంగా ప్రాణం పోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు వెంటబడతారు. కాబట్టి అయ్యా మరి సినిమాలు చేస్తున్నారు కదా, అయ్యా సినిమాలో ఉన్నట్టుగా మన జీవితాలు కావు. అది కేవలం 3 నిమిషాల 3 గంటల సమయం. చెప్పినట్టుగా ఒక్క వెంట్రుక కింద పడ్డా అది బ్రహ్మహత్య నేరంతో సమానం అవుతుంది. గమనించండి, వెంట్రుక కనీసం ఒక రబ్బర్ ఏదైనా ఒకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయ్యగారు మీరు సినిమా పెట్టి ఇట్లా పెడుతున్నారు, దండాలు దేవుళ్ళకు ముద్దులు ఇస్తున్నారు, అది కూడా బంద్ చేయండి. నమస్కారం ఈ విధంగా నమస్కారం చేస్తే మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి భగవత్ శక్తిగా మారి దేవుడికి అర్పణ అయ్యి మళ్ళీ దైవశక్తి దేవుడి దగ్గర ఉన్నటువంటి శక్తి మనలోనికి వస్తుంది. మీరు ఇట్లా అంటారంటే ఉన్నది ఎగిరిపోతుంది. ఈ మాట సత్యమైంది. ఇంకొకటి
ఖచ్చితంగా నమస్కారం. పోయినటువంటి ఆడవాళ్ళ గురించి చెప్పడం కాదు, మగవాళ్ళ గురించి కూడా చెప్పాలి. మళ్ళా వెనుక ముందు అవుతుంది. పార్వతీదేవి కూర్చుంది ఇక్కడ. ఆమె మగవాళ్ళు కూడా ఎట్లాంటి వేషాలు వేసుకుంటున్నారు, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు, కాళ్ళ దగ్గర చిరిగిపోయిన బట్టలు. ఏమన్నంటే ఫ్యాషన్. తప్పు. చిరిగిపోయిన బట్ట ఎవరు వేసుకుంటారు? దిక్కు మొక్కు లేని వాళ్ళు వేసుకుంటారు. అమ్మా నాన్నలు బట్టలు కొనించేటువంటి వాళ్ళు లేకపోతే అట్లాంటి వాళ్ళు రోడ్డు మీద పట్టేటువంటి వాళ్ళు చూడండి, అట్లాంటి వాళ్ళు వేసుకుంటారు. దీన్ని గమనించండి. వాళ్ళే బయట కూడా అట్లే ఉంటే ఇంకా గొప్ప. భారతదేశం మరి రామరాజ్యం అవుతుంది. రామరాజ్యం నాదా నీదా? రాముల వారిది. అంత కష్టపడ్డాడు. వైకుంఠ లోకంలో ఆయన అవతారం ఎత్తవలసినటువంటి అగత్యం వచ్చింది. ఎందుకు? రాక్షస సంహారం చేయడం కోసం. ఇప్పుడు ఏ రాక్షసులు వచ్చినారో అది ఆ భగవంతునికే తెలుసు. కాబట్టి మనమందరం ఆ రామరాజ్యం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి కోరుకోవాలి. నమః పార్వతీపతయే. అయితే ఇంకొక ఈ సందర్భంలో గొప్పనటువంటి విషయాన్ని చెప్తున్నాము. ఇవాళ బహుశా కార్యక్రమం ఎక్కువసేపు సాగుతుందేమో, 40 నిమిషాలకు దాటిపోయింది అయినా చెప్తున్నాను. పూరి శంకరాచార్యులు అని మీరు వినే ఉంటారు. మనకు 4 అమ్మాయి పీఠాలు. పూర్వం అంటే తూర్పు దిక్కు పూరి శంకరాచార్యులు, దక్షిణానికి శృంగేరి శంకరాచార్యులు, పశ్చిమానికి ద్వారకా శంకరాచార్యులు, తర్వాత ఉత్తరాన బద్రీ శంకరాచార్యులు, 4 శంకరాచార్య పీఠాలు ఉంటారు. ఈ 4 ఉన్నప్పటికే ఇప్పటికీ ఈ ధర్మం ఏమాత్రం కొనసాగుతుందంటే కేవలం ఆ తపస్సంపన్నుల యొక్క అనుగ్రహం మాత్రమే, ఇక వేరేది ఏమీ లేదు. వారందరుంటూ వారు తపస్సు చేస్తూ ఆ తపస్సుల శిష్యులకు ధారపోస్తూ తద్వారా మనలో ఈ రకమైనటువంటి ధార్మికులను ప్రేరేపణ చేస్తూ మనందరి ఇక్కడికి గుళ్ళో రావడానికి, దానం చేయడానికి యజమానులని, ప్రసాదం తినడానికి భక్తులని, మంత్రం చెప్పడానికి మనల్ని, బాధ్యత తీసుకోవడానికి ఏవో లాంటి వారిని, ఇతరత్ర అందరినీ కూడాను సేకరిస్తున్నది అంతా ఆ తపస్సే. అయితే పూరి శంకరాచార్య గారికి ఒక ఏమంటారు, వీళ్ళు విలేకరులు అడిగారు, అయ్యా ఇప్పుడు రామాలయం జరుగుతుందిగా, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పంటే ఆయన ఏమన్నారంటే తెలుసా, 600 సంవత్సరాల క్రితం ఏ రామాలయాన్ని కూల్చినప్పుడు ఏ ఆత్మలు ఉన్నాయో వినండి. అంటే ఇప్పుడు కూల్చినప్పుడు అందరం బాధపడ్డాం మనమంతా కూడాను. అంటే మన పెద్దలు మన తెలియదు. ఆ బాధపడ్డటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో అదే ఆత్మలు ఎట్లయినా సరే మళ్ళీ మేము నిర్మాణం చూడాలని కోరుకొని ఉన్నారు. జ్ఞానం లేకపోవచ్చు వారన్నారు. మళ్ళీ అదే ఆత్మలు మళ్ళీ జన్మించినాయి. ఆ రామాలయం చూడడానికి పెంటాను చూడు. ఏ పుణ్యం ఉందో మనం ఇవాళ శివరాత్రి దర్శనం చేసుకున్నాము, ఏ పుణ్యం ఉందో శివరాత్రి నాడు శ్రీశైలం పోయినామని మనం కూడా చూసారా, ఆ పుణ్యం ఉంది కాబట్టి ఇవాళ మన యొక్క ఈ హయాంలో మనం చూడగలుగుతున్నాము అని చెప్పని ఆ స్వామివారు ఆయన నోటుండనటువంటి మాట. ఇదేదో పిల్లల్ని చాక్లెట్ చెప్పడం చెప్పేటువంటి మాట కాదు. వారు తపస్సంపన్ను. వాళ్ళు చెప్పినారంటే 100% సత్యమైనటువంటి శివవాక్యంతో సమానం. అగ్గిపెట్టలేదు ఇక్కడ. ఇది हे जय गंगाधर हर जय गिरिजाधीश धर हर जय गिरिजाधीश स्वामी जय गिरिजाधीश त्वं मां पालय नित्यं त्वं मां पालय रचयति कलाकलापं नृत्यति मुदसहिता ॐ हर 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 महादेव दिनगत थै थै दिनगत थै थै मृदङ्गवादयते स्वामी मृदङ्गवादयते कन कन ललिता वेणुं कन कन ललिता वेणुं मधुरं नाटयते ॐ हर 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 महादेव जय गंगाधर हर जय गिरिजाधीश स्वामी जय गिरिजाधीश त्वं मां पालय नित्यं त्वं मां पालय नित्यं कृपया जगदीश
శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ హర ఓం ధాతా ప్రవిద్వాన్ ప్రతిశతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యస్పంచాయనాయ విద్యతే ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు రాజ వై శ్రవణాయ మహారాజాయ నమః స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యాయైషః సార్వభౌమः సార్వాయుషः ఆంతాలాపరార్థాయ సముద్రపర్యంతాయ ఏకరాయతే శ్లోకోభిహితోమరథ పరివేష్టారో మరుతస్యావసంగ్రహే అభిక్షితస్య కామప్రియే విశ్వే దేవాః సభాసద ఇతి అథైతం విష్ణవేశ్వరం నిర్వపతి యో వై విష్ణుః యజ్ఞ ఏవాంధర ప్రతిష్టతి స్తోత్ర జుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా త్రాయై స్వాహేతి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి దంతి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి नो रुद्र प्रचोदयात् కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి नो दुर्गे प्रचोदयात् పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి तन्नश्चन्मुखः प्रचोदयात् పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి तन्नो नन्दी प्रचोदयात् ఈశానः సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో అస్తు సదాశివో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతేజః ప్రతిష్ఠితః स्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతా వేదోక్త స్వర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి ప్రార్థనాపూర్వక నమస్కారం కరోమి ఆత్మాత్మం గిరిజామతి సహజా ప్రాణా శరీరం పూజాదే విషయోపభోగరచనా సమాధిస్థితిः సంచారః పదయో ప్రదక్షిణ స్తోత్రాణి సర్వాగిరః యజ్జత్కర్మ కరోమి తత్తుదఖిలం శంభో నవారాధనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మే. అందరూ చేతులు జోడించి చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వర యత్పూజితం యత్పూజితం మయా దేవా మయా దేవా పరిపూర్ణం పరిపూర్ణం తదస్తు మే. మే. ఇప్పటిదాకా మనం చేసినటువంటి కర్తలో కర్మలో క్రియలో ఎటువంటి లోపమున్నా గాని స్వామి మా యొక్క మంచి భావన మంచి మనస్సుతో చేసినటువంటి మంచి కర్మను తీసుకోండి, చెడు మాత్రం మాకు ఎలాంటి చెడు కలిగించకండి అని చెప్పే స్వామి వారికి మనస వాచ కర్మణ అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకొని చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ధర్మస్య బంధుః త్వమేవ త్వమేవ బంధు సదా త్వమేవ త్వమేవ సర్వం మమ దేవతే సదాశివాయేతి సమర్పయామి సదాశివాయేతి సమర్పయామి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. సమస్త ఈశ్వరానుగ్రహేణ సమస్త సంకలావాప్త శుభం భవతు. దేవుడు సమస్త భక్తులకు ముఖ్య వేద మంత్రాల మధ్య శివపంచాక్షరి యొక్క నామాల మధ్య శివపార్వత గంగా సమేత కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆలయం ద్వారా దగ్గర మహాప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణానికి వచ్చిన వాళ్ళు స్వామివారికి కట్నం రాయడం ఉంటుంది. ఆఫీస్ దగ్గర వెళ్ళి
మనము స్వామివారి కళ్యాణాన్ని తిలకించాము. ఎవరైనా పెళ్లికి పోతే మనం ఏదో కవర్లో ఏదో కాస్త పెడతాము. కావున ఈ కట్టకారుకులన్నీ స్వామివారికి చెప్తాయి. ఆఫీస్ దగ్గర వెళ్ళి సమర్పించండి. దయచేసి మాతృమూర్తులకు విజ్ఞప్తి అండి, ఓడి మేము ఒక వరుసలో పడండి, ఒకళ్ళ మీద ఒకరు పడకండి. దయచేసి కళ్యాణదాతల విగ్రహాల ఆలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళవచ్చు. సమయం లేని వాళ్ళు ఉంటే ప్రసాదం తీసుకొని కూడా వెళ్ళవచ్చు. అదే మీ ఓపిక. కళ్యాణం వాళ్ళు అయ్యగారు పేర్లు చదువుతారు. శ్రీమతి శ్రీ లక్ష్మీ హనుమంతరావు గారు, శ్రీమతి శ్రీ శ్రీ లక్ష్మీ హనుమంతరావు గారు, శ్రీమతి శ్రీ శ్రీలక్ష్మీ హనుమంతరావు గారు, ధనం ధాన్యం వశంబ. మళ్ళీ మీకు ఆ ఓడి బియ్యంలో తీసుకోవాలి. కూర్చోండి, ఎవరు కూడా లేవద్దు, అందరూ మీకు ఇచ్చినటువంటి ఓడి బియ్యము మీరు శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఒక పూట ఉన్న రోజు మీరు అన్నంలో వండుకొని తినవచ్చు. లేదా లాస్య శ్రీకాంత్ గారు, అమ్మ లేవద్దమ్మా, కూర్చోండి కూర్చోండి, లేవద్దు. లాస్య శ్రీకాంత్ గారు, శ్రీమతి శ్రీ పిలిచిన వాళ్ళు రండి, పిలిచిన లాస్య శ్రీకాంత్ గారు, అందరు లేవకండి. పిలిచిన వాళ్ళు రండి, అందరు రాకండి. ఒక్క 10 నిమిషాలు ఇప్పటిదాకా ఓపిక. శ్రీమతి శ్రీ కల్పనా సుదర్శన్ గారు, కల్పనా సుదర్శన్ గారు, ఆగమ్మ ఆగోతే ఆగు, రూపమ్మ ఒక 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు. లాస్య శ్రీకాంత్ గారు, లాస్య శ్రీకాంత్ గారు, శ్రీమతి శ్రీ ఒక్క తనుజా రాజేష్ గారు, తనుజా రాజేష్ గారు, శ్రీమతి శ్రీ పుష్ప నరసింహరావు గారు, పుష్ప నరసింహరావు గారు, పుష్ప నరసింహరావు గారు, వాళ్ళ ఫ్రెండ్ దయచేసి ఎవరు లేవవద్దు. అమ్మ కూర్చోండి, కూర్చోండి, దయచేసి ఎవరు లేవవద్దు. కాకా ఇచ్చేసి కొద్ది ఆగండి కాక, వాళ్ళకి 2 ఇచ్చేసేయండి, 2. కళ్యాణం నేహా రఘునందన్ గారు, నేహా రఘునందన్ గారు ఇచ్చేసేయి. కళ్యాణదాతలు మాత్రమే రావాలా, దయచేసి కళ్యాణదాతలు మాత్రమే రావాలా. రాజేశ్వర్ ప్రేమలత గారు, ప్రేమలత రాజేశ్వర్ గారు, ఈ అమ్మకి ఇచ్చేసేయండి.
దయచేసి కూర్చోండి. ఫోటోలు తీసుకుంటారు జర సంజన రవి గారు, సంజన రవి కుమార్ గారు. అయ్యా భయ్యా అయ్యా అయ్యగారు నేను వేస్తాడు సంజన రవి కుమార్ గారు. సంతోష్ రెడ్డి అనిత గారు, హనుమంత్ రెడ్డి అనిత గారు, హనుమంత్ రెడ్డి అనిత గారు, కిషోర్ గారు, సంతోషి కిషోర్ గారు. సాయి శాలవాలి ఎంతమంది నరేందర్ రెడ్డి లావణ్య గారు, నరేందర్ రెడ్డి లావణ్య గారు, ప్రశాంత్ గురు బ్రహ్మా గురు విష్ణు. ఆదావత్ ప్రవీణ్ కుమార్ గారు, ఆదావత్ ప్రవీణ్ గారు. గురు సాక్షాత్ శిరీష అంజమ్మ గారు, శిరీష తస్మై శ్రీ గురువే శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి గంగా పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము మకర సంక్రమణము అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి కాలము మరియు సోమవారం. ఈ సంవత్సరంలో సోమవారం వచ్చినది శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారము మరియు చవితి పంచమి తిథులను పురస్కరించుకొని ఈరోజు ప్రదోషకాలం గోధూలి సమయంలో స్వామివారి యొక్క కళ్యాణ సుముహూర్తం నిర్వహించడం జరిగినది. కళ్యాణ మండపంలో దేవేరీలు గంగా పార్వతీ సమేతంగా సకల లోక కళ్యాణ కారకుడైనటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరము దేవతల యొక్క కళ్యాణ మహోత్సవం ఎందుకు నిర్వహిస్తామంటే సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వలోకాలు మంగళకరంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఎటువంటి చెడు గ్రహ ప్రభావాలు మరియు కలి దోషము ప్రజలపైన పడకుండా అందరూ శాంతి సౌఖ్యాలతో సాంప్రదాయబద్ధంగా ఉండాలని ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. అందరికీ కూడా మకర సంక్రమణ శుభాకాంక్షలు. అలాగే ఆలయంలో సోమవారం విచ్చేసినందువలన భక్తులందరూ కూడా అధికముగా వచ్చి స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని తిలకించినారు. అందరికీ కూడా మకర సంక్రమణ శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. నీలకంఠేశ్వరాలయము కళ్యాణ మహోత్సవము నేడు అత్యంత వైభవంగా
మా వేలేటి పశుపతి శర్మ గారు అలాగే పవన్ గారి ఆధ్వర్యంలో మా దేవస్థానం యొక్క నీలకంఠేశ్వర దేవస్థానం యొక్క మా అర్చక పండితులు వారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ నేడు నిర్వహించడం జరిగింది. నేడు మకర సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఈ రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా మా పండితులతోటి నిర్వహిస్తాము. ఏటాలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే నేను ఇందూరు పట్టణ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా నీలకంఠేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.